నేను పోతాను ఇంటికి తిరిగి నువ్వు అట్లా ఉరుకుతా పోతాంటావు వాడేది పోతాంటాడు నెల తుమ్మొద్దాడు నువ్వు అట్లా ఉరుకుతావా దేవస్తుడా లంగా పట్టుకొని అట్లా దీనికి ఉరికే పోతాంటే కాలు పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడతావు వద్దా ఏం నాకు నీకు వద్దు వినాయక పండగ కదా పండగ పండగ రోజు ఇవి ఎక్కడి నుంచి వచ్చు కానీ నువ్వు వచ్చేదలికే నేను ఆ సందులో నుంచి వచ్చినప్పుడు నీకు నేను చూసేదలికే నువ్వు నా కంటికి ఎత్తగానే పడ్డావు పట్టి అబ్బా ఏంది మెరుగు దిగి మాది కనపట్టి వస్తా అట్లే అప్పుడు అనుకున్నాను ఎవరా మా ఎత్త ఇట్లా సౌందర్యంగా ఉండాలి ఈ పొద్దు భలే ఉంది మా ఎత్త అనుకున్నాను ఇంత పని చేస్తానని నాకు తెలియే ఈ పొద్దు భలే ఉంటా వస్తా నీవు నిజంగా ఏంటి పైసలు అనుకుంటారు సత్యభామ కాదు వెళ్ళిపోతాను అనుకుంటారు ఊర్లో అమ్మాయి గారు నాయనోరు అమ్మాయి గారు నేనే చూడగలరా నాయనోరు అమ్మాయి గారి ముందు నేనే చూడాలి భలే బాగుంది అంటాడు కానీ ఉంది కానీ నల్లతో మొద్దోడు అక్కడ పోయినాడు నాకు ముద్దు పెట్టేస్తా ఎవరికి నువ్వు ఎందుకంటే నాకు ముద్దు పెట్టేస్తా ఏమి కాదురన్న పసిబిడ్డవేమరా నీకు నేను ముద్దు పెట్టేసి కాదట గడ్డమంతా నడిచింది కాదు మా నాయన నీకేం కావాలా మా అన్న మీ అన్నయ్య కదా అన్న మా అమ్మ నీకేం కావాలా వదినే కదా నిజమే కదా నిజము మా అమ్మ మా నాయన చచ్చిపోయేటప్పుడు నేను ఫస్ట్ ఉయ్యాల పిల్లోని కట్ల కండకి నీ చేతిలో పెట్టి ఏం చెప్పినారు చెల్లెలే వదినమ్మ నా కొడుకు నీ చేతిలో పెట్టి చచ్చిపోతాండాము ఇగో నా కొడుకు చూసి పెట్టద్దు నా తల్లివైనా నీవే అక్కవైనా నీవే పిన్నమ్మైనా నీవే అవ్వైనా నీవే అత్తైనా నీవే పెండ్లామైనా నీవే ఇంత ముందు చెప్పిన అంత చెప్పింది నాకు నీ చేతిలో పెట్టిపోతే అని చెప్పి నీ చేతిలో పెట్టిపోయినాడు ఆ పొద్దు చిన్న పిల్లలకి ఎత్తుకొని నీవు ఎగిరేసి ముద్దు పెట్టాను అలాంటివి ఇప్పుడు ఏంటి ముద్దు పెట్టావు అని నాకు కడుపు పండలేదు నువ్వు పసిబిడ్డవు నువ్వే నా కొడుకు అని నీకు ఎదిరేసి ముద్దు పెట్టి మరి అప్పుడు ముద్దు పెట్టి ముద్దు వచ్చినాక ముద్దు పెట్టకపోతే నేనేమైపోవాలా కాదు అప్పుడు పిల్లోడప్పుడు పెడితే ముద్దు అది నాకేం అర్థమవుతుంది ఇప్పుడు నిజాలు గద్దె వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు ముద్దు పెడితే ముద్దులో ఎంత పౌరు ఉండేది నాకు అర్థమవుతుంది ఓహో నా ముద్దులో పౌరు చూసుకుంటే నాకు ముద్దు పెట్టమంటాడు నీ కాళ్ళే రెండట నలుతూ పొద్దుడు వస్తాడట ఒక్కసారి ఎర్రపై నలుతూ ఒక్కసారి ముద్దు పెట్టట కరెంట్ జాగ్రత్త ఏమి నువ్వు తగిలే తెలిగే నోరు ఆరకపోతుంది కన్ను నీలకపోతాయి పై ఎంత అసలు వచ్చింది నాకు ఎట్లెట్లు అయిపోతుంది నోరు ఆరకపోతుంది అట్లా అయిపోతుంది ఈ నాయ పండుగ రోజు అయ్యి ఆడ గుగ్గుళ్ళు బాగా ఉడికిపెట్టి పెట్టిందల్లా పెట్టించుకుంటే నోట్లో ఏళ్ళు పెడితే అంతేటట్లు తిన్నాను కాలమేమో కరువేమో అయ్యా గణపతి పండుగ ఉంటాను పోతానని బాగా తిన్నాను కడుపు ఉబ్బుసంగా ఉన్నది ఈ కడుపుని ముద్దు పెట్టేస్తా ఉబ్బుసం తగ్గిపోయింది అందుకే నేను ముద్దులో అంత పౌరుంది అట్ట కడుపు మీద పెట్టేస్తా గ్యాస్ కొట్టట్లయితే సోడా కొట్టట్లే గ్యాస్ అంతా తగ్గిపోయి అమ్మయ్య గ్యాస్ ఫలిత అందుకే ఏంది ఊపిరి ఆడలేదంతా నాకైతే గ్యాస్ తగ్గిపోయి ఒకసారి పెట్టద్దా ఆహా ఈ రమ్మను కదా గ్రామంలో ఉండే యొక్క ప్రజలకు
గ్రామస్తులకు గ్రామ రైతులకు ఎల్లరికీ కూడా నమస్కరించి వినాయకుని సరస్వతిని ప్రార్థించున్నాం కనుక ఈరోజు జరుగు మహారామాయణం ఏమనగా శ్రీరామచంద్రుడు తన సతీవు సీతను పోరాడుతబడి అరణ్యమంతా వెతుకుచు అన్నను కానక తమ్ముడు తమ్ముని కానక అన్న వాళ్ళు ఇరువురు అరణ్యమంతా వెతుకుచూ కృష్ణాపర్వతం చేరి వాలికి చంపి వాలి తమ్ముడైన సుగ్రీవు స్నేహం అనుకున్నాడు. అప్పటి నుండి ఆ యొక్క సుగ్రీవుడు శ్రీరామచంద్రుడు ఆ సుగ్రీవుడు సీత వృత్తాంతము తెలుసుకున్నాడా లేదా అని చెప్పి ఆ శ్రీరామలక్ష్మణులు ఆ వృత్తాంతం తెలియగోరమిత్తమై అదిగాక ఆ యొక్క శ్రీరామచంద్రుడికి వాగ్దానం చేస్తున్నాం కదా, నేను నా వానరులకు ఉత్తర పశ్చిమ తూర్పు 70,000 వానరులు పంపిస్తున్నాను, ఆ సీతమ్మ క్షేమం తెలుసుకున్నారా లేదా అని చెప్పి సుగ్రీవుడు తన యొక్క కవివుల వృత్తాంతం తెలుసుకుండేకి నాలా నీల గవయ గంధవన ప్రముఖ జ్యోతిర్ముఖాది వానరులకి కూడా తొక్కరి ఏ విధంగా వేదిక వస్తున్నాడు. శ్రీరమణుడా చిత్తవద్దనుడు కోరిక కంసయ్య కోర్కరంజిల్లు తనయుడై జన్మి దశరథ రామా పరశురాముని బట్టి భంగపరచి కైకయత్నంపు చేయగా తండ్రి వనుప వన భూములకు పోవు వనరు లక్ష్మణుడే. తమ ముదువైన పాద పద్మములకు 10 వందనములు. కుమారా అంగద వీర ఒడ్డెల్లవయ్యా అంగద కుమారశేఖర, ఇది మా ఆజ్ఞాపించినావు కావన ఇందులో కాణిమిన్నది పినతండ్రి. అంగద వీర మిమ్మల్ని ఉదించోడి పిల్లంపై కాలమేమనగా మనతో ఆనాడు శ్రీరామచంద్రుడు మా అన్న వారికి తప్పినప్పుడు శ్రీరామచంద్రుడికి వాగ్దానం చేస్తున్నాను కదా. అవును.
సీత క్షేమము ఏ దిశలో ఉన్నా కానీ తెలుసుకుని వస్తానని చెప్పి ఉంటుంది. కాబట్టి ఆ సీత వృత్తాంతము తెలుసుకుందేకి మీ ఎల్లరికి కూడా పంపించింది. నీ యొక్క సైన్యానికి కైకొని నీవు ఏ దిశకు పోయి సీతమ్మ ఎదిగే. ఆహా, ఏమయ్యా సుగ్రీవరాజేంద్ర, నాదొక సైన్యము గిరి పర్వతాలు, శాఖ వృక్షాలు, చిత్ర విచిత్రమైన పురంబులను, అతి సొంపుగా ఉండే వనంత్రములను ఎన్నెన్న చూచిన ఆ జానకీదేవి సీతామహాదేవి మా నేత్రం అంటే మా కన్నులకే కనపడలేదు, మీరు చూడలేదయ్యా సుగ్రీవరాజా. ఏమి నీ సైన్యం అంతా కూడా సీతమ్మ జాడయ్య కనపడలేదు వచ్చినారా? సరే, నీవు నా అనుభవం. అయ్యా నీలా నీలా నీ సైన్యానికి అయిపోయి నీవు ఏ దిశకు వెళ్ళి ఉంటుంది సీతమ్మను వెతికేకి? యో సుగ్రీవరాజేంద్ర, నా 72,000 వెలగలిగినట్టు కపిసైనమ్మను కదిలించుకొని నిండు పరమటి భాగమున వెళ్ళి వెళ్తుంది. అందు పుణ్యక్షేత్రముల యందు, పుణ్యనిధుల యందు, పూదోటల యందు, శివాలయములు, దేవాలయములు, నగర్లు, నాటిక మందిరముల యందు ఎందు వెతికి చూసినను ఆ మహాతల్లి జాడయే నా కన్నులకు అవగించలేదు మహాత్మా. ఏమి నీలా, నీవు కూడా దేశాలని గాలించినా ఎక్కడ చూసినా కానీ సీతామహాతల్లి జాడయ్య నవ్వుపడలేదా? అవపడలేదయ్యా. రామచంద్ర, అయితే నేనేం చేయవాడను తాత జామహోత్స. నీ యొక్క 7 కోట్ల భల్లూకు సైన్యానికి అయిపోయి నీవు ఏ దిశకు వెళ్ళి ఉంటుంది? నాది 7 కోట్ల భల్లూకాశానికి ఎగిరిపోయి మరి అరణ్యమంతా వెతికింది. ఎన్నెన్ని వెతికినా ఆ జానకీదేవి మహాతల్లి మేము చూడలేదు, మాకు కనపడలేదు. సుగ్రీవా, మేము చూడలేదు. ఏమి మీ సైన్యానికి అయిపోయినట్టు రాగాలిపోయి అక్కడ ఆ సముద్రాలు దాటలేక భయపడి వెతికి వచ్చినారా? లేదు లేదు. సరే కానీ శ్రీరామచంద్రుడు ఇచ్చిన గడువు, శ్రీరామచంద్రునికి మనం ఇచ్చిన గడువు నేటితో తెలియదు. కాబట్టి కార్తీక సోమవారం గడుస్తూ వచ్చాను, సముద్రాన్ని తెరలించాను. ఈనాడు రేపు రానున్నాడు శ్రీరామ లక్ష్మణుడు మన యొక్క కింద పడటానికి. కాబట్టి మీరంతా కూడా కళ్ళత్తు చేయకుండా, శ్రీరాముల పైన జోలి పడుకోకుండా ఎట్టటి వారంతా నీ యొక్క సైన్యానికి శ్రద్ధిస్తూ అయ్యా. అయ్యా సైనికులారా, శ్రీరామచంద్రుడు వస్తున్నారట. గల్లత్తు చేయక, కేకలు వేయక, రద్దు చేయక మన జై లక్ష్మీ
నన్ను చనింపు రాఘవా అన్నయ్య శ్రీరామచంద్ర ఈ ముదు మాధుర్యమైనట్టి పాద పద్మములకు దాసాన దాసుమనై నమస్కరించుతున్నవాడనన్న నా మొక్కులు వేరు చేయక గ్రక్కును వైకొన మా అగ్రచర చూడరా లక్ష్మణ, వర్ధిల్లవయ్యా లక్ష్మణ. మహాభాగ్యము వచ్చును కాని అన్నయ్య లక్ష్మణ అతి దాగు చేయకుండా జగసంపుకారమ్మని ఆజ్ఞాపించిన వాడవే కనుక నాకు ఈ చోటుకు పిలిపించిన సాగార్థందేమో ఎరంగించుమా శ్రీరామ. సౌమిత్రి ఆయన ఎలుకది విను. అది వేలాగునో ఎరంగించుడు. సూచితువే లక్ష్మణ, వనకాలమునాడు వారి మిత్రుడు ప్రతిశీల నెరవేరుతూ వస్తున్నది మమల మలజనే గనగా వలయో. తమ్ముడా లక్ష్మణ, మనము అయోధ్య విడనాడి అరణ్యమందు సీతను పోరాడుకొని నన్ను గానక నీవు నిన్ను గానక నేను అరణ్యమంతా వెతుకుతూ కడుగుడు బాధపడుతూ కిష్కిందా వరస చేసి వాడి తమ్ముడైన సుగ్రీవుడు మనతో ఏమన్నాడు, రామభద్ర మా అన్న వాలి నా గర్భ శత్రువులే ఉన్నాడు, మా అన్నకు చంపినట్టయితే మీ సతి సీత వృత్తాంతము ఏ దిశలో ఉన్నా అతనితర పాత్ర రసాతరంలో ఉన్నా కానీ నా యొక్క కన్నులను పంపించి తెలుసుకోవచ్చట చేస్తానని పలికే. కానీ ఏది కార్తీకోత్సవాలనే గడిచేను సముద్రాలే కరగీచాను. ఇప్పటికైనా కానీ ఆ గర్భంలో సుగ్రీవుడు ఈనాటికైనా కానీ నా సతి సీత వృత్తాంతము అంత చెప్పకున్నాడు. కాబట్టి లక్ష్మణ, నీవి యొక్క క్షణమ్మన కిష్కిందాపర్వతం పోయి గర్వహంతుడైన సుగ్రీవుని తోడు చెప్పు. అన్నయ్య రామచంద్ర, మనం పితృపక్ష పరిపాలకులకు 14 అరణ్యవాసం వచ్చాం. ఈ అరణ్యంలో చిత్రకుట దీన్ని మా వదిలి ఆ చేతులు పోరాడుతున్నాం. కానీ అరణ్యమంతా వెతికిదిమి శౌరి విచ్చిండి ఎగిరి పొలం ఆరగించి కిష్కింద నగరాన చేరవచ్చిమి. అక్కడ కిష్కిందలో ఉండే సుగ్రీవుడు సీతాదేవి క్షేమం తెస్తా అని ఒప్పుకున్నాడు. కానీ ఇప్పటికీ సీతాదేవి మహాదేవి క్షేమము తేలేదు. కానీ నన్ను పంపుతున్నావు కదా, నేను పోయి ఆ స్త్రీ నీతి మీద దండించి నీ కనుక పట్టి తెస్తున్నాను. రాజు నా పేరు నీరుడండి. మహాత్మా శ్రీరామ వారి తమ్ముడు లక్ష్మణ దేవుడు వచ్చిన వాడే మహాత్మా ఈ సింహాసనం మహాత్మా చాలా కోపంగా మహాత్మా కిష్కిందా పట్టణంలో రాజ పరిపాలన సాధించుతున్నవాడు. ఏది రాజ్యం అభ్యులతో లేదని మా మాట ఏం మంచిగా ఉన్నవాడా శ్రీరామ తమ్ముడు లక్ష్మణుడు వచ్చి ఆగ్రమ
ఉన్నాడు అని చెప్పు. మహాభాగ్యం స్వామి నీవు కోపించకు ఆ సింహాసనం శుక్రుడు రాజు రమ్మని. అయ్యా సుగ్రీవ రాజేంద్ర ఎవరయ్యా వాళ్ళు? శ్రీరాముల వారి తప్పులకు లక్ష్మణ దేవుడు మన పంచద్వారము కాచి ఉన్నవాడు. ఓహో, లక్ష్మీదేవుడు వచ్చినాడా? అవును నీవు అది జగతుంబగారము భాగ్యం. కరచరంబులకు పాండిత్యమునినంత నీ పదములకు అడగదలతునయ్యా లక్షణ దేవా. దేవాదిదేవ దియప్రభావ మహానుభావ వనచరుని భేదాభేదమెంతక నీ గర్భంలో జన్మించిన పుత్రుడు వలె నన్ను భావించి ఖర చేతులను శిరా తలయను సాహిత్యంగా నమస్కరిస్తున్నాను. నాలుగు నమ్మకం చిన్న చేయుమా లక్ష్మణదేవ దీన సంరక్షణ. సుగ్రీవ నీ దండము ఇక గోదండమును కొను. తప్పులే పలికెదవా? ఏమిరా ముడగ్రీవ, ఏమిరా ముడలాపల వెలచెత్తునముతూ నిజమాడిద ముడల కవిని ఎరుగవేమిర రాముల సురత్వమింతవో అని వాలి తృప్తిన శరణి వచ్చేస్తూ అలనాడు నీకు మీ అన్న వాలి పరివిడి తనుసుండగా అప్పుడు నీవు పరివిడి వచ్చి మా అన్న కాదనబడి శ్రీరామచంద్ర నన్ను కాపాడు, నన్ను రక్షించుము, మా అన్న బారి నుండి నన్ను తప్పిస్తే మీ సీత వృత్తాంతం ఎక్కడున్నా కానీ తెలుసుకొని వస్తాను నేను అని పరిగితివి. అవునవును నీ మాట ప్రకారం మా అన్న శ్రీరామచంద్రుడు ఏ బాధ మెరగని వారికి చంపి కిష్కింద నిన్ను అధిపతి గావించారు. అదా మరి కానీ ఏది ఈనాటికైనా కానీ కార్తీక సోమవారంలో గడుస్తూ వచ్చాను, సముద్రాలే తెరదీశారు. ఇప్పటికైనా కానీ సీత వృత్తాంతము తెలుసుకున్నావా, లేక తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా, ఉన్న తెరకు ఉన్నట్లు చెప్పేదవా, లేక మీ అన్నను మా అన్న శ్రీరామచంద్రుడు సంహరిస్తున్నాడు, నేను నిన్ను సంహరిస్తున్నాత్మ. హరి హరి శ్రీరామచంద్ర పిచ్చుకుపోయిన బ్రహ్మాండం అన్నట్లుగా నా స్వామి భార్య తారాదేవి అది జగతంబగారమ్ము మహాభాగ్యంగా వస్తున్నారు.
ప్రాణేశ్వర దీనికి సుమంగళి భవ చల్లగా తెల్లవే రమణి ప్రాణేశ్వర మహాభాగ్యము వచ్చును కాని తారామణి విటరమ్మన్నావే అందులో కార్యక్షందేని ప్రాణేశ్వర మనోహరి ఆహా ఆ రాములు తమ్ముడెవడు లక్ష్మణ స్వామి అవునవును నా పైన ఆక్రమణగా కోపం చేస్తున్నాడు ఆ, తన కోపదావాకి నేను విరచి ఆహా, నిన్ను సంధిగా పంపుతున్నాను ఆ, నీవు పోయి దేవదేవుణ్ణి నా లక్ష్మణ స్వామికి అతని యొక్క ప్రాణమును శాంతిపరిచి నా ప్రాణం రక్షితుడే మగవా ఏమి ప్రాణేశ్వర దేవుండైన లక్షణ దేవుండు మన వెంటికన వచ్చి చాలా కోప దాపముతో ఉన్నాడు నీవైనా పోయి తన కోపంబు శాంతి పట్టిగా నీ పిలవనంపావా ప్రాణేశ్వర ఎవరు ప్రాణేశ్వర నీవు ఇతటనేమండము నేను పోయి దక్షిణ దేవుని కోపంబు శాంతి పట్టి వస్తున్నాను వాక్యము దూరం
అయ్యో దేవా లక్ష్మణ దేవా మాపై ఇంత కోపంపు చేయటకు నీకు న్యాయమా నీర వేసిన తనువు నీవే తుంచి వేటకు నీ కొక్కగడ్డ మా దేవా నీ గడ్డతనముకు మేము మార్కొని నిలిచెదము మహాత్మా దేవా లక్ష్మణ దేవా నేను ఎంతటి వారు దేవా శ్రీరామచంద్ర. అమ్మా తారామణి, ఆహా ఎట్టి సంధి నేను ఒప్పుకోలేదు కానీ అవునవును. ఆ యొక్క సుగ్రీవరాజుకు మా అన్న శ్రీరాముని కడపం. ఏమి దేవా మేము వినగలము శ్రీరామ వారి కడకు శిరసాధించి వచ్చేది మహాత్మా. అలాగనే ఆ మహాభాగ్యం. సుగ్రీవ రమ్మ మా అన్న కడిగి పోదు. పట్టుకో చేయబట్టుకో చేయబట్టుకో పట్టుకో పట్టుకో నిదానంగా రా. పరస్పర దీనము సత్యనాయో దేవాది దేవ నీలమేఘశ్యామ తమ దైవాంగ పరియోగమయ రామచంద్ర. సుగ్రీవ లక్ష్మణ వచ్చినవయ్య సోదర అయినా నీవు పోయిన సమాచారం ఏమి లక్ష్మణ పోయి ఆ మధాంతుడైన సుగ్రీవుని తోడుదిచ్చావా? అవునవును. అదే నీవు నిజం. మహాభాగ్యం. అదురవంశభిరామ లోకాభిరామ అగ్రకులకోమ విరామ రామనను క్షమించుము శ్రీరామచంద్ర నీలమేఘశ్యామ సాధులు విన అపెట్టుగలవాడు ఆ మహానుభావ మనకు భేదాభేదమెంతగా నారగ నమస్తం చిన్న జీవికు మాయు పద్మలోచన. సుగ్రీవ నీవు నా కంటి కరవడనప్పుడే కానీ నమస్కారములు కార్యవేళందు ఏమాత్రం లేదు కదా. హరి హరి మహాత్మా ఎంత మాత్రం పైన నీ సేవ మద్దలేదు మహాత్మా. నామనామని అన్నహారములు వదులుతూ నిద్రాదక్షములు వదులుతూ ప్రతిరోజు నీ సేవ చేస్తున్నాను మహాత్మా. అవునవును, నీలాంటి వానయులకి చెల్లలేను ఇలాంటి వినయ పుస్తకమైన నీతులు పలకడానికి అయినను నీ తప్పులు నేను తెలియజెప్పేది. అది వేలాగునా విన్నవించదు మహాత్మా. చెట్లలో చేరి సుగ్రీవ
కొరురాడెడు వానికి చాల బంగారు బట్టి మంచంబు దొరకే మాని మీదల బడి మురిగెడు వానికి మనకి చెడే పోవాలి బదలకి కసములు పోయ మరుపులు నిండాయ ఎక్కులు పోయ సంతోష ఎక్కువాయ భరతరములావాయ కసములు మరుపులాయ ఇంకా మాధులికే రవిను చెబుతా దేవా అలనాడు నా భార్యము సీతను పోరాటని అరణ్యమంతా విసుకు చూపడి నీకు కిందకు వచ్చి నీ అన్న వాలికి చంపి కింద నాలుగు గాడించినాను. అవునవును. నా కథ సీత వస్తాంతం తెలుస్తున్నావా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా ఆహా. ఉన్న సగతి ఉన్నట్టు చెప్పేదవా లేక మీ అన్న పడిన పాటు పడేదవా దురత్మ మహాత్మా నీవట్లడిగినా నీకు ఏమి చెప్పగలను? నేను తిరిగిండే ప్రదేశము నేను యొక్క వృత్తాంతము నీదైపోయింది పెద్దది. విన్నవి జగదేవా ఏ విశుద్ధంబుగాను ఉత్తరా పశ్చిమ తూర్పు నొప్పుగాను మూడు తోటకు పోయిన నా ముఖ్యవటులు నేను తిరిగిండే ప్రదేశము 72,000 సైన్యమంతా తిరిగిండే ప్రదేశము ఉత్తర పశ్చిమ తూర్పు ఈ మూడు ప్రదేశములు గిరి పర్వతాలు శాఖ వృక్షాలు ఘోరముగా పారుతున్న సముద్రాలు ఎన్నెందు చూచినా పూదోటలు ఎందు గాని పట్టణం ఎందు గాని ఎన్నెందు చూచినా ఆ జానకీదేవి ఆ మహాతల్లి సీతాదేవి మా రామానే వాక్కుడుగా మేము చెవులాలి వినలేదు, ఆ మహాతల్లిని చూడలేదు. ఎంత మాత్రమైనా రక్షించినా రక్షించుము లేక శిక్షించినా శిక్షించు అంటావా? నేను వనజుడు ఏమి చేయగలను? సుగ్రీవ నీవు సీత కొరకు దేశాలని గాలించినా ఏ రాజ్యము ఏ పట్టణము ఏ ప్రదేశం అక్కడ గాలించినా కానీ సీత దాడయే తెలియదు. లేదు మహాత్మా, సీతా మహాత్యే దాడయే నాకు అగపించలేదు మహాత్మా. లక్ష్మణ ఆహా. సుగ్రీవుడు అన్నమాట విన్నావా? ఇక సీత అర్థమాయ కదా. శ్రీరామచంద్రుడితో శుక్రుడు వచ్చి రామచంద్ర నా వానర వీరులకు ఉత్తర పశ్చిమ తూర్పు ఈ మూడు దేశాలు పంపినానే కానీ ఎక్కడ చూసినా ఏ రాజ్యము ఏ పట్టణము ఏ ప్రదేశం అంతా చూసినా కానీ నీకు దారి నవ్వబడలేదని చెప్పి శ్రీరామభద్రుడితో చెప్పినాడు సుగ్రీవుడు. ఆ మాట
సుగ్రీవ మాట ఎప్పుడు విన్నాడు శ్రీరామచంద్రుడు దుష్ట సౌహంజ భక్తుల కాపాడేకి రాముడే జన్మించుడా శ్రీరామచంద్రుడంతటి వాడు తన భార్యకు సీతను పునర్చుకున్నాడని లోక ప్రజలందు ఎంతటి లోక అపఖ్యాతి గట్టుకుంటే చెప్పి రాముడు ఎట్లా భూమిని నరగినాడంటే పర్వతమికి వేలాగిన భూములను ప్రకారం చేత నరగినాడు శ్రీరామచంద్రుడు కాబట్టి ఇంకా యొక్క భార్య శ్రమ చేత ఈ నిండు గ్రామంలో ఈ సంజీవపురంలో శ్రీరామచంద్రుడు తన భార్య వరకు ఈ విధంగా చూపించినట్టు పోయితే పోయితే నెలద పోయితే సీతై సీత కలదైపోత నంది తీరున శోకాత్మన గతిని చేసిపోత నీతి దైత్య ధమ్మల చేతికి అగట సీత అయినా నిన్ను విడనాడి ఈ కరణ కన్నచ్చమ్మన నేను నిన్ను విడనాడి పోరాడుకొని అయోధ్యకు నేను పోయినా కానీ విశ్వామిత్ర వశిష్ఠాదులు వచ్చిన భర్త నీ భార్య సీత ఏంటి అడిగినా కానీ వాళ్ళతో నేనేమి తెలుసుకోవాలి కైక కౌసల్య సుమిత్ర పర్వ సాధ్యములు ముగ్గురు తల్లులు వ్యతిరేకి వచ్చి రామభద్ర నీ భార్య సీత ఏంటి మా ముందు కూడలేదు అన్నా కానీ వాళ్ళతో ఈ చిన్న పోయిన ముందు నేనేమి తెలుసుకోవాలి ఇక నేనేమి చేయవాడు కదా లక్ష్మణ నేనేమి చేయవాడు
అది కాదు నేను చెప్తున్నాను విను. అది వేలాగునో విన్నది ఇంకా మా లక్షణ. దుఃఖము ధైర్యము జరుగుతున్నా అగ్రజ, ఆహా. దుఃఖము రోగము పుట్టింటున్నా, దుఃఖము కాయ విఘాతమగును, దుఃఖము విడము శుభము గల్గు దుర్జల చరితాగా. శరణా. అగ్రజ, ఈ ప్రపంచానికి 82 కోట్లు యువరాజుల గల్ల ఆధారకర్తవు నీవు. 82 లక్షల యువరాజులకు నీవు ఆధారకర్తవు. నీవు ఈ విధమ్మ దుఃఖపడినా ఇది మేలగునా అన్నయ్య. ఆ సుగ్రీవుడు చెప్పిండే మాట విని ఖండితంగా మా వదిన సీత లేదని నీవు దుఃఖపడుతున్నావు. మహాతల్లి ఎంతటో ఉన్నది. వీడు తిరిగిండే ప్రదేశము ఉత్తర, పశ్చిమ, తూర్పు. ఈ 3 ప్రదేశములే వీడు వెతికిండే సుగ్రీవుడు. నిండు దక్షమా వీడు పోలేదు. కారణముగా పారుతున్న సముద్రాలు చూసి భయపడి సీత లేదంటున్నాడు. అన్నాడు జటాయుమనుకోమ ఏమని పలికాడు, మహాత్మా రామచంద్ర, లంకాజీవుడు రావణ బ్రహ్మే మీ భార్యకి చెరగెట్టిపోయినాడు అని నీ చేతిలో దగ్ధ విముక్తుడైనాడు ఆ జటాయురాజు. కానీ ఈయనకైనా పంపిస్తున్నాను, వీనికి బంధువైనా పంపిస్తున్నాను. అక్కడ నువ్వు దుఃఖపడదు. అక్కడ నువ్వు దుఃఖించు. లక్షణ ఐదం తెలిపదగిన ప్రాణసమురా చరిత కష్టముల కష్ట సుఖములు లక్షణ. అయితే ప్రాణ సమురాలు సుగుణ స్వభావ్య చరిత ప్రాణాయి ప్రాణమైన సీతను నేను పోరాడుకొని మాత పోయినా కానీ తల్లి పోయినా కానీ భాగ్యయోగం ఎనలేని దుఃఖము కదా లక్షణ. కాబట్టి సతిని విడనాడి ఈ యొక్క ధరణితలమ్మన సతిని నేను పోరాడుకొని అయోధ్యకు ఈ చిన్నపోయిన భూమితో నేను ఏముకొని పోవాడ లక్షణ ఏమని చెప్పుకోదు స్వామి శ్రీరామచంద్ర. పరాగణ హిందన్న ఉన్నత సంకని నాయు శ్రీమన్నారాయణ. ఇంతటి పనికై మీరను చింతింపగలేరా శీఘ్రమున మన హనుమంతుని నతడు సరిచేయు ఈ కార్యమన నిమిషములోనా. స్వామి స్వామి శ్రీరామచంద్ర, ఇంత చిన్న కార్యములు చింత చేయలేలు మహానుభావ. నవస్పద్మాత పవమాన ప్రభంజుడైన మన హనుమంతులకు ఆంజనేయుడు వచ్చి ఈ కార్యము సాఫల్యమవుతుంది మహానుభావ. నీవు దుఃఖపడవలదు. ఆంజనేయుడు పిల్లంపు ఈ కార్యం సాఫల్యమవుతుంది స్వామి. ఈ కార్యం సాఫల్యమవుతుంది. జామవంత మరి ఆ భక్తుడు ఆంజనేయ పిలవడం ద్వారా ఈ కార్యం సాఫల్యం చూపినా అలాగనే అదే విధంగా పిలిపిస్తున్నాను. హనుమా ఆంజనేయ రామచంద్ర ఆగ్రహించి అతి దొరితం వారు శ్రీరాములను చేరుకున్నారా భాగ్యం వస్తున్నాను. జై శ్రీరామమూర్తి జై.
దూర్వార భక్తిదాటగలరో ముని బొమ్మవైన రాని హనుమాయని దర్శనని శ్రీరామచంద్ర పతిత భావన నీలమేఘ శ్యామ గోవింద సీతామణ వల్లభ శ్రీరామచంద్ర నమో నమో శ్రీరామభద్ర ఆంజనేయ భవనయ్య భక్తి చేసుకున్నాం సుఖీ భవ తలగా వర్ధలమయ్యా మారుతి స్వామి ఆంజనేయ వాయునందనాలను చూడరమ్మన్న కారణమేమి ఆహా ఆంజనేయ అదిగాక నీవు నా భక్తులని చేరవిలిచి ఉన్నాను నీవు సముద్ర దాటి లంకాపురము చేసి సీతాదేవి క్షేము తెచ్చి నా శోకంబు మాకు మా వాయినందన అలాగనే ఏమి భిన్న సులభం చేత నేను ఏ విధంగా సముద్రాలు దాటిపోవద్దా ఆహా చేతగునా మరి నా భార్య నీకు నమ్ముతుందో నమ్మతో పాపము పూజితున హరివిల్లివించి సీతను పెళ్లి ఆడుకునే కాలమ్మన ఆ జనక మహారాజు మా మామగారి చూడమని నా ఉంగరమిచ్చాడు ఇది గైపిన మా మారుతి అలాగనే స్వామి ఈ చిన్న రూపము చేత ఈ సముద్రాలు దాటి నేను ఈ విధంగా పోదును నేను గలదోషణ రాక్షసు సంహరించు కొరకై గజానగా 10 అవతారాన్ని దాల్చి ఉన్నాను ఇదిగో నీకు నవరు ఇస్తున్నాను జై శ్రీరామమూర్తి జై జై నీ కృప కటాక్షమునాలో ఉంటే చాలు స్వామి. అలాంటి సముద్రాలు వేలు వేలు సముద్రాలు వేయికి భవించొచ్చినా కానీ వెనక లంఘించిపోయి ఎట్టి లంకాపురి పట్టణం చేరి పంక జాత్యపు సీత వృత్తాంతము తెలుసుకుని శోకం మారుతున్నాను. నాకు సెలవు సంగమా శ్రీరామభద్ర. ఆంజనేయ, నీవు ఏ కార్యము చేసిన సాఫల్యమగును. 33 కోటి దేవాదేవతలు, 66 కోట్ల గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, మహేశ్వరు నీ అంగం సంరక్షణ కావితులు మా ఈ జైమును పోయిరమ్ము. అలాగే వెళ్ళిస్తున్నాను శ్రీరామచంద్రాయక, నేను వెళ్ళిస్తున్నాను. జై సీతారామలక్ష్మణుడు జై. అడగలు దండాల వాడ ఎద్దు ముక్కులోన చుట్టి తరంగానోడ అయ్యయ్యో నాగరు అంటవరా మీ ఆంజనేయ స్వామి.
నీకు నడుపు నాది పరువు, నీకు నడుపు నాది పరువు, ఉడికేసుకుంటావు వెనకప్ప పండగ రోజు అవునే నేను ఎక్కడో పోతాడు ఆంజనేయ స్వామి అని వచ్చి నేను కాలు పట్టుకుంటే ఎగిసి దొమ్మలో దొరుకుతావా? ఏయ్, ఏ సమీ దూరమున్నా. నేను ప్రయాణికుడు పోతుండగా ఎక్కడ పోతున్నావు సమీ? సీతామహాతల్లి క్షేమం కొరకై పోతున్నాను. ఎక్కడ పోతున్నావు? లంకకు వస్తున్నాను. సమీ వంకకు పోతున్నావు? ఆ. యాడికి పోతున్నావు సమీ? ఏ లంకాపురానికి. వంకాయపూర్లు వంకాయపురు లంకా పట్టణం అంటే లంకా వంకాయ చెట్ల ఏడికి పోతున్నావు? ఎవరో ఇవే హ, యా దవ. వంకాయ చెట్టు కాదురా లంకాపురము. బాగా అడుగుతాను. సీతామహాదేవి క్షేమం కొరకై పోతున్నాను. ఎక్కడ పోతున్నావు? సీతాదేవి క్షేమం కొరకై. ఓహో చీరల వ్యాపారం పోతున్నావా? ఎవరో నువ్వే అంటే అన్నావు సమీ. చీరలు కాదురా దవ. సీతామహాతల్లి శ్రీరాముని నాకు పంపుతున్నాను పోతున్నాను. కాదు, సీతాఫలం కోసం పోతున్నావా? ఎప్పుడు మొగ్గులో గంపాలే ఏమిలే మొగ్గులో పోతున్నావే కుట్ల మొగ్గులో సీతాఫలం పడుతున్నాయి సార్ నీకు. సీతాఫలం కాయ కోసం పోతున్నాను అంటున్నావే. సీతాదేవి అంటే ఎవరు ఆయమ్మ? ఆయన ఎక్కడ పోయింది? ఎక్కడో పోయింది. 10 మాసాలమ్మ అయింది ఆమె ఎదుగు కాబట్టి. 10 నెలలైంది ఆమె దెబ్బలు పోయి. 10 నెలలైంది. ఎట్లా పోయింది ఆయమ్మ? ఎట్లా పోయింది? ఎవరో దుర్మార్గుడు మోసం కాబట్టి ఎగిరిపోయినాడు. వాని అబ్బ మోసం చేశాడా? ఎవడాడు? రాక్షసుడా? 10 నెలలైంది ఆమె పోయి. 10 నెలల నుంచి 10 నెలలప్పుడు పోయింది ఆమెకు ఈ పొద్దు రాడకుంటే పోతాండావా? ఇన్నాళ్ళు ఏం చేస్తాడు స్వామి వంశాలారా? ఎదుగుతానే ఉంటావు. ఏం జరుగుతాడు? ఇన్నాళ్ళు 10 నెలల నుంచి కానీ ఆమె పోయింటే ఆమె దాడి ఎక్కడ పోయిందో, ఏడ తెచ్చిందో, ఏడ పడిందో లేదు గుర్తు లేకుండా ఈ పొద్దు పోయింది అంటే ఆమెకి ఎదిగేసి ఎదుగుతున్నాను. ఆమెకు నువ్వు చూసినావా? ఆమెకు నువ్వు చూసినావా? లేదప్పా, చూడలేదు. చూడలేదా? చూడలేదు. ఆమె ఫోటో ఉండదా? ఫోటో నాకేం తెలుసు? ఫోటో ఫోన్ నంబర్ ఉందా? ఫోన్ నెంబర్ తెలియదు. 0 ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు అడ్రస్ లేదు, నాకు తెలియదప్పా. ఆమె చూడలేదు. చూడలేదు. ఆమెకు చూడు లేదంట, ఆధార్ కార్డు లేదంట, ఆ. ఫోన్ నంబరు లేదు. ఎట్లా కనుక్కుంటావు ఆమెకు నువ్వు? రామా అనే వాకిని అప్పుడే కనుక్కుంటా. మామ అనుకుంటా పోతే ఎంతమంది మామ అనుకుంటామని పోయిందే వాళ్ళ కంటికి కనపడతారా? తన్ను తింటావురా నువ్వు? ఏ రోజు పెట్టు ఏంటి? నువ్వు వచ్చాడవే ఏది రెండు పెట్టు పెట్టుకోండి. ఎదవా, ఏయ్! తన్నులంటే అదొక రకం గింజలేమో రెండు పెట్టంటే జుట్టు పడుతుంది అలకొట్టేదే. తన్నులంటే ఇలా పండుగ రోజు అదే రకమే ప్రసాదమేమో రెండు పెట్టంటే జుట్టు పడుతుంది కొట్టేది. అడుగుతున్నావా వెధవా నువ్వు? ఎక్కడలే స్వామి నువ్వు అంటాడావే ఆమె పోయింది అని 10 నెలలప్పుడు పోయింది ఆయమ్మకు ఏడన్నా కుక్క పిల్లే తిన్నో, నక్క పిల్లే తిన్నో, లేకపోతే పెద్ద పూలే తిన్నో, ఈ పొద్దు నువ్వు మొగ్గులు ఎట్లాడకుంటే పోతాన్నావంటే ఆమె ఎట్లా కనపడతాది అని అడుగుతాను. దూరమే ఉంటాను స్వామి, అది నేను అడుగుతాను. నేను సముద్రాలు దాటి లంకాపురం చేసి ఆ మహాబలి దాడ కనుగొంటున్నాను. సముద్రాలు దాటావా? పాస్పోర్ట్ ఉందే నీకు? పాస్పోర్ట్ సముద్రాలు దాటండి విమానం ఎక్కాలి కదా, విమానము వాయువేగము ఎట్లా పోయి ఎట్లా వాయువేగంతో పోయేది? గాలి మీద ఎట్లా పోతావా? అబ్బా ఆంజనేయ అంటే ఎవరు సామె? ఇవేనా కేసరి బాతు
అంటా ఉంటారే దో, దీంతో. నీ దగ్గర ఆ మూలం ఉందా? ఆ, అంటే ఎవరు నీకు నువ్వేనా కాదు కత్తినేకి వచ్చినారా అనామత్త. మాట్లాడుకునేకి వచ్చినారా అనామత్త అంటే ఎవరు? ఏంది పెద్దది? గంటే ఆంజనేయ అంటే ఎవరు? నేను ఇంకా